దేవుని వాక్యాన్ని మనము విందాం. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి బిడ్డలు దేవుని వాక్యాన్ని మీ దగ్గర ఉంచుకునండి. బైబిల్ కావాలి అని అనుకుంటే అన్నవాళ్ళు మీకు బైబిల్ కూడా ఇస్తారని మనం చేస్తూ ఉన్నాను. నేను దేవుని వాక్యము చెప్పక పూర్వము ఒక చిన్న విషయాన్ని చెప్పి దేవుని వాక్యంలోనికి వెళ్తాను. ఒకసారి ఒక పేషెంట్ ఆపరేషన్ కొరకని హాస్పిటల్కు వెళ్ళారు. ఆయనను మరి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళుతూ ఉండగా ఆ రోగికి, ఎవరికైతే ఆపరేషన్ జరుగుతుందో ఆ రోగికి ఒక దండ కనపడింది. అక్కడ ఒక దండ కనపడింది. డాక్టర్ గారిని అడిగారట, డాక్టర్ గారు ఆ దండ ఏంటి అని అడిగారట ఆ రోగి. అప్పుడు డాక్టర్ గారు అన్నారట, ఆపరేషన్ సక్సెస్ అయింది అనుకోండి ఆ దండ నాకు అని అన్నారట. ఆపరేషన్ సక్సెస్ కాలేదనుకోండి ఆ దండ నీకు అని అన్నారట. పేషెంట్ అంతా బాధపడి ఉంటారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఉదయకాలమందు దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మనం ఒక విషయాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే అలసిపోయావా. చెప్దామండి. వాక్యం ఏంటండి ఈరోజు? అలసిపోయావా. మళ్ళీ చెప్దామా? అలసిపోయావా. ఇంకొకసారి చెప్దామా? అలసి. అట్ లాస్ట్ వాళ్ళు ఏం మాట్లాడడం లేరు. చెప్దామండి ఏంటి ఈరోజు? అలసిపోయారా. ఈ చివరి వాళ్ళు చెప్పుకుందామా? అలసిపోయారా. అవును, అలసిపోయిన జీవితాలను గురించి బైబిల్లో మనం చూస్తున్నాం. చాలా పర్యాయాలు అమ్మ వాళ్ళని అడిగితే పొద్దున్నే లేవాలి, అంట్లు తోమాలి, అన్నము వడ్డించాలి, అన్నము వండాలి, స్కూల్కు పంపించాలి, స్కూల్కి అన్నం తీసుకెళ్ళాలి, మధ్యాహ్నం రావాలి, భర్త గారికి ఏదో ఒకటి తయారు చేయాలి, సాయంకాలం మళ్ళీ టిఫిన్ తయారు చేయాలి, సాయంత్రం మళ్ళీ ఏదో పని ఉంటుంది, మళ్ళీ ఏదో ఒకటి కడుక్కోవడం పని ఉంటుంది. అలా అమ్మ వాళ్ళని అడిగితే మాకు ఏమి విశ్రాంతి ఉందని అలసిపోయాము అని అంటారు. ఏమంటారండి? అలసిపోయాం. చెప్దాం, ఏమంటారు? అలసిపోయాం. బైబిల్లో కొంతమంది అలసిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మనము ఆలోచన చేద్దాం. నేను అమెరికా దేశంలో, పాస్టర్ గారు నేను అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనే పట్టణంలో మేము పనిచేసాం, దేవుని సేవ చేశాం. అక్కడ ఒక పాస్టర్ గారు, రాబర్ట్ హెచ్ పుల్లర్ అనే పాస్టర్ గారు రేడియోలో వాక్యం చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత టెలివిజన్లో ఆయన దేవుని వాక్యం చెప్పుకుంటూ వచ్చాడు. టెలివిజన్లో ఆయన దేవుని వాక్యం చెప్తూ ఉంటే ఈ రాబర్ట్ హెచ్ పుల్లర్ అనే ఆయన వాక్యం చెప్తుంటే కొన్ని లక్షల మంది ఆయన వాక్యానికి ప్రభావితులయ్యారు. చాలా లక్షల మంది వాక్యాన్ని వినడానికి అంగీకరించి ఆయన వాక్యం వినడానికి వాళ్ళందరూ కూడా సంతోషంతో అంగీకరించారు. ఆ పాస్టర్ గారు, ఇంతమంది ప్రేక్షకులు నాకు ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఇతర దేశాల్లో కూడా నాకు ఉన్నారని ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే ఒక పెద్ద మందిరాన్ని నిర్మించాలని ఆయన అనుకున్నాడు కాలిఫోర్నియాలో. ఆ మందిరాన్ని ఎలా నిర్మించాలంటే ఇలాంటి గోడలు వద్దు అనుకున్నాడు, ఇటుకలతో వద్దు అనుకున్నాడు, సిమెంట్తో వద్దు అనుకున్నాడు, మరి ఇసుక అవి ఏవి, నీళ్లు అవి ఏవి వద్దు అని ఆయన అనుకున్నాడు. ఆయన అనుకొని ఏం చేశాడంటే ఆ గ్లాస్ తీసుకొని వచ్చాడు. ఆ గ్లాస్ తీసుకొని వచ్చి గ్లాస్ తోటి ఖరీదైనటువంటి ఒక పెద్ద నిర్మాణాన్ని ఆయన చేశాడు. ఒక 10,000 గ్లాస్ కిటికీలు ఆయన ఏర్పాటు చేశారు. బయట ఉన్న ప్రజలందరూ కూడా కనబడతారు, శబ్దం ఏమీ బయటికి రాదు. అటువైపు వెళ్ళే వాహనాలు ఆయన కనబడతాయి, ఇటువైపున వెళ్ళే వాహనాలు కనబడతాయి. అంత గ్లాస్ మయమైపోయింది. దాన్ని క్రిస్టల్ కెథోడ్రిల్ అనే పేరు పెట్టుకున్నారు. అనగా గాజుతోటి చేయబడినటువంటి దేవాలయం. చాలా డబ్బు ఖర్చు అయింది. పుల్లర్ గారికి చాలా డబ్బు ఖర్చు అయింది. ఆ డబ్బు ఆయన కట్టలేకపోయాడు, నిరుత్సాహపడ్డాడు. అంత ధనము ఆ పుల్లర్ గారికి రాలేదు. ప్రతి నెల ఈఎంఐలు కట్టవలసి వచ్చింది, ప్రతి నెల అప్పు చెల్లించవలసి వచ్చింది. ఒక్కొక్కసారి ఆయన పైన నిలబడి ఎక్కడ వాళ్ళు అక్కడ 37 ఎకరాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేసుకున్నాడు కాలిఫోర్నియాలో. మీరు కార్లలోనే కూర్చొని
మీరు కార్లలో కూర్చొని నా మాటలు వినొచ్చు అని కూడా ఒక పద్ధతిని ఆయన పెట్టాడు. చాలా పెద్ద నిర్మాణాన్ని ఆయన చేయగలిగాడు. మరి జాన్సన్ అనే ఫిలిప్ జాన్సన్ అని ఆయన అదంతా చక్కగా డిజైన్ చేశారు. ఆ ఫిలిప్ జాన్సన్ అని ఆయనకి ఎంతో డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. ఎక్కడా కూడా చెక్క ఆయన వినియోగించలేదు. ఇక్కడున్న అలాంటి చెక్కలు ఏమీ లేవు. ఇలా అంత గ్లాస్మయంగా చేశారు. ఒకానొక దినం వచ్చింది, ఆయన అలసిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలసిపోయి ఆ డబ్బు ఆయన చెల్లించలేక రాజీనామా ఇచ్చి దూరంగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోమన్ కాథలిక్స్ వాళ్ళు వచ్చి ఆ క్రిస్టల్ కెథోడ్రల్ని వాళ్ళు కొనుక్కున్నారు. కొన్ని దినాలు ఈ పాస్టర్ గారు రాబర్ట్ పుల్లర్ గారు కొన్ని దినాలు తన కుమార్తెతోటి ఆ సంఘాన్ని నడిపించాడు. కానీ ఆ తర్వాత అది నిర్మానుష్యం అయిపోయింది. దాన్ని ఆయన మెయింటైన్ చేయలేకపోయాడు. ఆయన అన్నాడు, నా జీవితంలో నేను అలసిపోయాను అని ఆయన చెప్పాడు. ఏమైందండి చెప్దామా? అలసిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నయోమి అలసిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో మీరు చూడండి, ఆమె అలసిపోయింది. నయోమి అలసిపోయింది. దేవుని వాక్యంలో చూడండి ఎందుకు ఆమె అలసిపోయింది. కుటుంబ జీవితంలో ఆమె అలసిపోయింది. భర్త చనిపోయాడు, ఆమె అలసిపోయింది. 2 కుమారులు చనిపోయారు, ఆమె అలసిపోయింది. మరణాలు ఆ ఇంట్లో జరిగాయి, ఆమె అలసిపోయింది. ప్రియమైన బిడ్డలారా, వైధవ్యపు నింద ఆమె మీదకి వచ్చింది. ఆమె కోడళ్ళకు కూడా వైధవ్యపు నింద అనేది వచ్చింది. వితంతువులు అయిపోయారు. ఆమె జీవితంలో అలసిపోయింది. ఆమె రొట్టెల ఇల్లు వదిలిపెట్టి ఆమె బెత్లెహేముకు వెళ్ళిపోయింది. ఆ బెత్లెహేం నుండి ఆమె వేరే ప్రాంతానికి ఆమె వెళ్ళిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అన్య ప్రాంతానికి ఆమె వెళ్ళి ఇప్పుడు ఏం మాట్లాడుతుందో మీరు చూడండి. 1:20లో ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసును కనుక నన్ను నయోమి అనక మారా అని పిలవండి అని అంటుంది. నయోమి అంటే మధురమ్మ అని అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఆమె ఏమంటుంది? నేను మధురమ్మను కాదు, నా జీవితము మధురంగా లేదు, నా జీవితము అది చేదుమయమైపోయింది అని ఆమె చెప్తా ఉంది. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయం 20వ వచనంలో దేవుని మీద ఆమె నేరారోపణ చేస్తూ ఉంది. దేవుని మీద ఆమె చాడీలు చెప్తా ఉంది. నా బైబిల్లో నేను అండర్లైన్ చేసుకున్నాను, 6 రాళ్ళు ఆమె దేవుని మీద వేసింది. ఎన్ని రాళ్ళండి? 6 రాళ్ళు ఆమె దేవుని మీద వేసింది. ఒకటి మీరు చూడండి 20వ వచనంలో, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసును మొదటి రాయి. 2వ రాయి చూడండి, నన్ను నయోమి అనవద్దు అని అంటుంది. నయోమి అంటే మధురమ్మ అని అర్థం ఉంది. కానీ ఇప్పుడేమంటున్నామా? 3వది, నన్ను మారా అని పిలవండి. మారా అంటే చేదు, మనందరికీ కూడా తెలుసు. నన్ను చేదు అని పిలవండి. నా జీవితము చేదుమయమైపోయింది, నా జీవితము మధురంగా లేదు అని ఆమె చెప్తా ఉంది. నేను 4వ రాయి చూడండి, నేను సమృద్ధి గల దాన్నై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేస్తున్నానని ఆమె బెత్లెహేములో ఉన్న ప్రజలతో ఆమె చెప్తా ఉంది. ఇంకా ఏం చెప్తుంది? 5వ రాయి చూడండి, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము చెప్పెను పలికెను అని ఆమె చెప్తా ఉంది. చూడండి, దేవుడు విరోధి అవుతాడా? దేవుడు ఎప్పుడైనా మనకు విరోధంగా సాక్ష్యం చెప్తాడా? ఆయనను బోన్లో నిలబెట్టింది నయోమి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా 6వ రాయి ఏంటి అని అంటే, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని ఆమె చెప్తా ఉంది. గమనించారా? ఆమె జీవితంలో అలసిపోయి, ప్రియమైన వారలారా, దేవుని మీద ఆమె నేరారోపణ చేసింది. మనం నేర్చుకునే మొదటి విషయం ఏంటంటే, నయోమి అలసిపోయి నేరారోపణ చేస్తూ ఉంది దేవుని మీద. మన జీవితంలో కూడా కొన్ని పర్యాయాలు మనం అలసిపోయి ఆ పుల్లర్లాగా ఏదో పెద్ద నిర్మాణాలు మనం పెట్టుకొని అలసిపోయి దేవుని మీద నేరారోపణ మనం చేస్తూ ఉంటాం. దేవుడు నాకు వ్యతిరేక అయ్యాడు, దేవుడు నా పక్షంగా లేడు, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, దేవుడు నాతోటి మాట్లాడడం లేదని ఇలాంటి నేరారోపణలు మనం చేసుకుంటూ ఉంటాం. నయోమి నాలుక
అంత నేరారోపణమయమైపోయింది. నేరాలు మోపేటటువంటి నాలుక అయిపోయింది. బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మీ అందరికి తెలిసిన వ్యక్తి, ఏబు భక్తుడు. ఏబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆ ఏబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనంలో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని ఆయన అంటున్నాడు. ఈ విషయాలలో ఏ ఏ ఏ విషయంలో కూడా నాలుగుతోటి ఆయన పాపము చేయలేదని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమి అలసిపోయి దేవుని మీద నేరారోపణ చేస్తూ ఉంది. నీ జీవితంలో అలసిపోయావా? అలసిపోయినప్పుడు దేవుని మీద నేరారోపణ చేస్తున్నావా? ఒకసారి గమనించండి. అలసిపోవచ్చు. మానవ జీవితంలో అలసట అనేది అది మామూలే. పరిగెత్తే వాళ్ళని మీరు చూడండి, 100 మీటర్లు కానివ్వండి, 1000 మీటర్లు కానివ్వండి, పరిగెత్తి 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 ఎక్కడో ఒక దగ్గర కింద పడిపోతారు, అలసి కింద పడిపోతారు. మానవ జీవితంలో అలసట అనేది అది మామూలే. కానీ ఏబు భక్తుడు కూడా అలసిపోయాడు. ఆయన ఇంట్లో 10 మంది పిల్లలు చనిపోయారు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్తా ఉన్నాడు. మొదటి విషయము, నయోమి అలసిపోయి నేరారోపణ చేసింది. శ్రీమతి నయోమి ఆమె వితంతువు. ఆమె భర్త చనిపోయాడు, ఆయన కుమారుడు చనిపోయాడు, 2 కుమారులు చచ్చిపోయారు. ఒక కోడలు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒక కోడలు మాత్రమే ఆమెతోటి బెత్లెహేముకు వచ్చినట్టుగా, రొట్టెల ఇంటికి వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. రెండవ విషయాన్ని చూద్దాం. రాజులు మొదటి గ్రంథము బైబిల్లో చూడండి. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయములో మీరు చూడండి. ఇక్కడ ఒక గొప్ప ప్రవక్త మనకు కనపడుతూ ఉన్నాడు, మీకు కనపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంత గొప్ప ప్రవక్తో మనందరికీ కూడా తెలుసు. ఆకాశము నుండి అగ్ని, ఆకాశము నుండి వర్షము, ఆకాశము నుండి ఆయన ఏదైనా దేవుణ్ణి అడిగితే అది కురుస్తూ ఉందని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఆయన అన్య దేవతలను ఒక ఖడ్గంతో చంపించి వేసినట్టుగా మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే అలాంటి గొప్ప ప్రవక్త దేవునితో ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏలియా అలసిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, నయోమి అలసిపోయి నేరారోపణ చేసింది. ఇప్పుడు ఏలియా కూడా ఆయన జీవితంలో అలసిపోయాడు. అలసిపోయి ఇప్పుడు ఏమంటున్నాడంటే 19:4 అందరం చదువుదామా? మొదటి రాజులు 19:4లో మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేసెను. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. నా వెంట ఈ మాట చెప్పండి. మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? ఏలియా అలసిపోయి మరణాన్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. మరణాన్ని కోరుకుంటే దేవుడు ఏం చేశాడో మీరు బైబిల్ గ్రంథంలో మీరు చూడండి. ఆయనకు మరణమే లేకుండా చేశాడు. మరణం అనేది ఏలియా జీవితంలో లేదు. మనము ఎవరైనా చనిపోతే ఒక చిన్న బోర్డు రాస్తాం, జననము మరణం అని 2 విషయాలు రాస్తాం. ఈయనకు జననమే కానీ మరణపు డేట్ ఆయన జీవితంలో లేదు. ఆ మరణాన్ని ఆయన కొట్టివేశాడు. ఏలియా, నీవు మరణించవు. అగ్ని రథాలు వచ్చి గురువును శిష్యును, ఏలియాను ఎలీషాను వేరు చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరణము లేకుండా చేశారు. ఇలా కూడా చాలా మంది బైబిల్లో ఉన్నారు. ఏలియా ఆ మరణాన్ని కోరుకున్నాడు. మోషే మరణాన్ని కోరుకున్నారు. ప్రభువా, నీ గ్రంథపు చుట్టలో నుండి నా పేరు తీసేయమన్నాడు. యోనా కూడా అలసిపోయి నా నామము ప్రభువా లేకుండా చేయమని ఈ బిడ్డలు గొప్ప ప్రవక్తలే. మోషే గొప్ప ప్రవక్త, ఏలియా గొప్ప ప్రవక్త, యోనా గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. కానీ అలసిపోయి మరణాన్ని వాళ్ళు కోరుకున్నారు. కానీ దేవుడు మరణం లేకుండా చేశాడు. నేనేమనుకుంటానంటే, దేవుడికి ఒక ఉత్తరం రాశాడు ఏలియా అనుకుందాం. ఏమని? ప్రభువా, మరణాపేక్ష గలవాడై ఉన్నాను. యెహోవా దేవా, నా పితరుల కంటే నేనేమి గొప్పవాడిని ఏం కాదు. ఇంతవరకు చాలయ్యా, నేను చేసిన పరిచర్య, నా మినిస్ట్రీ ఇంతవరకు చాలయ్యా, నన్ను తీసుకో, నా ప్రాణాన్ని తీసుకోమని ఒక లెటర్ దేవునికి రాస్తే
దేవుడు ఆ లెటర్లు ఏం చేశాడంటే ఇలా నలిపి ఆ డస్ట్బిన్లో పడేశాడు, ఆ బుట్టలో పడేశాడు. ఏలియా, నీకు మరణం లేదు, ఎందుకు నీవు మరణం కోరుకుంటావు? మరణం లేకుండానే నువ్వు నా దగ్గరికి వస్తావని ఆయనను తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఏలియా యేసు ప్రభుల వారు ఒక ఎత్తైన కొండ మీద ఆయన ప్రార్థన చేస్తుండగా ఏలియా మోషే ఇద్దరు కూడాను అక్కడికి వచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, నయోమి అలసిపోయి ఏం చేసిందండి? నేరారోపణ. చెప్దాం, ఏం చేసిందండి? నేరారోపణ చేసింది. ఏలియా ప్రవక్త అలసిపోయి మరణాన్ని కోరుకున్నట్టుగా బైబిల్లో వ్రాయబడి ఉంది. 3వ వ్యక్తిని చూద్దాం. అలసిపోయిన 3వ వ్యక్తి బైబిల్లో నుండి చూద్దాం. కీర్తన గ్రంథము 42వ కీర్తన, కీర్తన గ్రంథము 42వ కీర్తన 5వ వచనాన్ని అందరం చదువుదామా? కీర్తనలు 42:5 అందరం చదువుదాం. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని అంటున్నాడు. నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు, ప్రాణమ నీవేలా కృంగి ఉన్నావు నాలో, ప్రాణమ నీవేలా కృంగి ఉన్నావు నాలో, దేవుడు ఇక నుండి నీకు నిరీక్షణ ఈ భువిలో, దేవుడే ఇక నుండి నీకు నిరీక్షణ ఈ భువిలో, ఆదరణ ఆధారం అభయము నీవే అనుక్షణము, ఆదరణ ఆధారం అభయము నీవే అనుక్షణము, దేవుని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నీటి వాగులకు ఆశపడునట్లుగా, ఆదరణ ఆధారం అభయము నీవే అనుక్షణము. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. చప్పట్లు బట్టి ప్రభుల వారికి వందనాలు తెలియచేద్దాం. దేవుని వందనాలు. దావీదు జీవితంలో ఆయన కృంగిపోయి ఉన్నాడు. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని అంటున్నాడు. నిరీక్షణ ఉంచుము. కృంగినప్పుడు దేవుని మీద నిరీక్షణ ఉంచాలి. నేను కృంగి ఉన్నాను ప్రభువా, నన్ను లేవనెత్తుము. సామెతలు 24:10 ఒక మంచి వాక్యాన్ని మనం చూస్తున్నాం. సామెతలు 24:10 శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడవద్దు అని బైబిల్లో మనం చూస్తున్నాం. శ్రమ దినాన మనం కృంగిన వాళ్ళమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా చేతగాని వాడమవుతామని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. శ్రమ దినాలు వచ్చినప్పుడు నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. అవును, కృంగినప్పుడు దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. కృంగిన స్థితి దావీదుకు ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. సిక్లగులో దావీదు ఉన్నాడు. సిక్లగులో దావీదు ఉన్నప్పుడు ఆ ఫిలిష్తీయులు వచ్చి దావీదు యొక్క కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయారు. 1 శామ్యూయల్లో చూడండి, మీరు గమనించితే చూడండి దేవుని వాక్యంలో ఆయన ఎంత కృంగిపోయాడు. ఆయన భవనాలన్నీ కూడా, ఆ టెంట్లన్నీ కూడా తగలవేయబడ్డాయి. పని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. భార్యలుంటే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ప్రజలుంటే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు. అదంతా సమూల నాశనం అయిపోయింది. అదంతా తగలబెట్టినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. ఆయన ఏడ్చినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, దావీదు ఏడ్చినట్టుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. 30వ అధ్యాయంలో ఆ కుమారులనేమి 19 చూడండి, 30:19 చూడండి, కుమారులనేమి కుమార్తెలనేమి దోబుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తము సంపాదించుకున్నాడు. ప్రభువా, నాకు జయం ఇవ్వండి,
కృంగిన దినాన ఆయన ఎఫోదు ధరించుకొని దేవునికి ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అమాలేకీయులు వచ్చారు, ఫిలిష్తీయులు వచ్చారు, ఆయనను దోచుకున్నారు, ఏమి లేకుండా చేశారు. దావీదు 30వ అధ్యాయము 4వ వచనంలో దావీదు ఏడ్చినట్టుగా బైబిల్లో ఉంది. ఆయన ఏడవడానికి కూడా శక్తి లేదు అని 30వ అధ్యాయము 5వ వచనంలో 4వ వచనంలో మనం చూస్తున్నాం. ఎఫోదు ధరించుకొని ఆయన 7వ వచనంలో ప్రభువా నేను వెళ్తాను, ఇదిగో సిక్లగులో నాకు అపజయం కలిగింది, దేవుడు ఆయనకు జయం ఇచ్చాడు. గమనించండి ప్రియమైన బిడ్డలారా, అలసినటువంటి దినాలలో, ప్రియమైన బిడ్డలారా, కృంగిన దినాలలో దావీదు దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుడి యందు నిరీక్షణ ఉంచుకో అని అంటున్నారు. గమనించారా? ఆ నయోమిలో ఉన్న ఒక ఆత్మ ఏంటి అనంటే నేరారోపణ చేసే ఆత్మ నయోమిలో ఉంది. ఏలియాలో ఉన్నటువంటి ఆత్మ ఏంటంటే మరణము కోరేటటువంటి ఒక ఆత్మ ఏలియాలో మనకు కనపడుతుంది. దావీదులో అలసిపోయి కృంగిపోయినటువంటి ఆత్మ, ఇక చాలు కృంగిపోయినటువంటి ఆత్మ, నేను రాజుగా అవసరం లేదు, నేను ప్రజలకు ఇష్టమైనటువంటి వాడిని కాదు, దేవుని యందు ఆయన నిరీక్షణ ఉంచి ఎఫోదు ధరించుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ సిక్లకు నుండి ఆయన వెళ్ళి సమస్తము సంపాదించుకున్నాడు. బంగారమా, వెండి, ఏమేమైతే దొంగలు తీసుకెళ్లారో ఆ సమస్తము సంపాదించుకొని ఆయన ఇంటికి వచ్చాడని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంకో మాట చూద్దాం, 4వ విషయాన్ని చూద్దాం. ఒకటి, నయోమి అలసిపోయి నేరారోపణ చేసింది. 2వది, ఏలియా అలసిపోయి మరణాన్ని కోరుకున్నాడు. 3వది, దావీదు అలసిపోయి కృంగిపోయాడు, వంగిపోయాడని బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక 4వది చూద్దాం. మార్తా దేవుని దగ్గరికి వెళ్ళింది, ప్రభుల వారి దగ్గరికి వెళ్ళింది. మార్తా ఏమంటుంది చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారు ఓపెన్ చేయండి, లేకపోతే మీ పక్క వాళ్ళ బైబిల్ అన్నా చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని దేవుని ప్రశ్నిస్తూ ఉంది. నాతో ఈ మాట చెప్తారా? మార్తా విస్తారమైన పైన పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టి నందున నీకు చింత లేదా? ఇక్కడ ముగ్గురు కనబడతా ఉన్నారు మనకి. ఒకటి జీసస్, 2వది మార్తా, 3వది మరియా. మరియా ఎప్పుడు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. దేవుడికి వందనాలు. మరియకు వాక్యం అంటే చాలా ఇష్టము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం మందిరానికి వచ్చి వాక్యం వినాలి, కానీ నీ ఉద్యోగం కోసమని దేవుడు ఆదివారాన్ని నీకు ఇవ్వలేదు. ఆదివారం ఏం పనులు పెట్టుకోవద్దని ప్రభు చెప్పాడు. నీ ఇల్లు దీవించబడాలంటే సండే దేవునికి వదిలేయాలండి. సండే నాది కాదు, దేవునిది. లాస్ట్ డే కొన్ని క్యాలెండర్స్లో లాస్ట్ డే మంచిదే. ఆమె దేవుని వాక్యాన్ని అంటుంది. యేసు పాదముల దగ్గర కూర్చుంది. మార్తా పని చేస్తూ ఉంది. ఏది గొప్పది అని చాలామంది అడుగుతారు. ఏది గొప్పది? నేను అంటాను 2 గొప్పవే. చూడండి, మీరు చూస్తే మార్తా చేసే పని మంచిదే. ఒకవేళ మనం అందరం మీరు ఉన్నాం, మనకు అన్నము వండే వాళ్ళు లేకపోతే ఇంటికి వెళ్ళిన వెంటనే ఆకలి అవుతుంది కదా, అమ్మ ఎందుకు అన్నం వండలేదు అనుకుంటాం కదా. అది మంచిదే, అన్నము వండుకోవడం మంచిదే, కూర చేసుకోవడం మంచిదే, భోజనం చేసుకోవడం మంచిదే. మరి మరియ ఏం చేసింది? యేసు పాదాల దగ్గర కూర్చుంది. అది మరీ మంచిది అని అంటాను నేను. ఇదేమో మంచిది, అదేమో మరీ మంచిది. ప్రభు అన్నాడు, నువ్వు అన్నం వండొద్దమ్మా అని అనలేదు. నేను 5,000 మందికి ఆహారం పెట్టినట్టుగా మీ అందరికీ బువ్వ పెడతానని ఆయన అనలేదు. మరియ పని ఇంకా మంచిది. ప్రభు ఏమన్నాడంటే, మరియా ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకుంది. ఈ రోజున ఇక్కడ కూర్చొని మీరందరూ దేవుని మాటలు వింటున్నారు అని అంటే ఉత్తమమైన దాన్ని మనం ఎంపిక చేసుకున్నాం. ఉత్తమమైన దాన్ని మీరు ఎంపిక చేసుకొని ప్రభు మందిరంలో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? మార్తా అలసిపోయింది. ఆ అంట్లు తోమడంలో
మర్చిపోయింది. నీళ్లు పట్టడంలో ఆమె అలసిపోయింది. ప్రభుకు ఒక పడక సిద్ధం చేయడంలో ఆమె అలసిపోయింది. ఇల్లు శుభ్రం చేయడంలో మార్త అలసిపోయింది. అలసి 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 ప్రభు దగ్గరికి వెళ్ళి ఆమె విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడి ఆయన ఎందుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఏం ప్రశ్న అడుగుతుంది. దేవునికి ఏం చింత? నీకు చింత కానీ నీకు చింత లేదా? ప్రభు ఏమన్నాడు? మరియా ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకుంది. కొంతమంది ఎప్పుడు ఐహిక విచారాలతో ఉంటారు, లోక సంబంధమైన వాటినే ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు. ఏం కావాలి, ఏం ధరించాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి. అలసిపోయింది మా అత్త. పని 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 అలసిపోయింది. ప్రేమాన బిడ్డలారా, మేము హైదరాబాద్లో పనిచేసిన రోజులలో మా చర్చి ప్రక్కలోనే ఒక తల్లి ఉండేది. ఆమె మంచి భక్తిపరురాలే. ఆమె ఎప్పుడు మాకు అనేది, అయ్యా, ఎవరన్నా పాస్టర్లు వస్తే మా ఇంటికి తీసుకురండి, నేను వాళ్ళకి భోజనం పెడతా, మంచి మాంసం తీసుకొస్తా అంటే, ఒక దినం 5-6 మంది సేవకులు వచ్చారండి. సేవకులు వస్తే నేను పాస్టర్ గారు ఆ సేవకులను వాళ్ళ ఇంటికి పంపించాం. ఈమె మంచి భక్తిపరురాలండి, మీకోసం మన ఆహారం తయారు చేసింది అని. వాళ్ళంతా భోంచేశారు. ఆ కుటుంబాన్ని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆమెకు మేము వందనాలు చెబుదామని నేను పాస్టర్ గారు మా చర్చికి దగ్గరలోనే కాబట్టి నడుచుకుంటూ ఆమె ఇంటికి వెళ్ళాము. ఆమె ఏం చేస్తుందంటే గిన్నెలు తోముకుంటా ఈ కన్నీళ్ళంతా గిన్నెల మీద వేసేస్తుంది. ఈ పాస్టర్ గారికి ఏమి పని లేదు, నెల ఎవరినో పిలుస్తారు, ఇదంతా నా నెత్తి మీదకి వస్తుంది అని ఆమె ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది. ఇక భయపడ్డాము. ఆమె జోలికి ఇప్పుడు పోతే, ఆమెకి ఇప్పుడు కనబడితే అవన్నీ మన మీద పడతాయని మళ్ళీ నేరుగా ఇంటికి వెళ్ళిపోయాం. అలసిపోయి అలా జరుగుతుంది. ఆమె తప్పిదమని నేను అనడం లేదు. ఆమెలో ప్రేమ ఉంది, ఆమెలో వాత్సల్యత ఉంది. ఆమె దేవుని సేవకులకి అన్నం పెట్టాలన్న ఒక వాత్సల్యత ఆమెలో ఉంది. కానీ ఏం చేసిందంటే ఆమె ఆలస్యపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలస్యపోయి దేవుని దగ్గరికి వెళ్ళి ఆమె ఫిర్యాదు చేస్తూ ఉంది. ఫిర్యాదు చేసే ఆత్మ ఆమెలో ఉంది. ఫిర్యాదు చేసే ఆత్మ ఆమెలో ఉంది. ఎన్ని మారులు దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఫిర్యాదు చేశామో, ప్రభువా, అందరికి ఇచ్చినట్టుగా నాకెందుకు ఇల్లు ఇవ్వలేదు, అందరికి ఇచ్చినట్టుగా నాకెందుకు ఉద్యోగం ఇవ్వలేదు, అందరికి ఇచ్చినట్టుగా నాకు ఎందుకు నీవు ఆ ఆహారం ఇవ్వలేదు, అందరికి ఇచ్చినట్టుగా నాకెందుకు పిల్లల్ని ఇవ్వలేదని ఎన్నెన్నెన్నెన్నో ఫిర్యాదులు మనము దేవుని దగ్గరకు వెళ్ళి మనం అడుగుతూ ఉంటాం. ఒక ఆమె ఇలా చేసిందట, వంటగదిలో ఒక చిన్న బాక్స్ పెట్టుకుందట. ఏమేమి దేవునితో చెప్పాలో ఆ ఫిర్యాదులన్నీ రోజు రాయడము, ఆ డబ్బాలు వేయడం, రోజు రాయడము, డబ్బాలు వేయడం. ప్రభు బియ్యం లేవు, ఫిర్యాదు అందులో వేసేసింది. ప్రభు ఆరోగ్యం లేదు, ఒక చిట్టి అందులో ఇలాగన ఇన్ని చిట్టీలు అయ్యి ఆమె అనుకుందంట, అబ్బా, దేవునితో ఎన్ని ఫిర్యాదులు చేశాను, దేవునితో నేను ఎన్ని విషయాలు చెప్పాను. ఆ దినం నుండి దేవుని స్తుతించడం ఆమె ఆరంభం చేసిందంట. మొన్న ఒక ఆయన అంటున్నాడు నాతోటి, పాస్టర్ గారు, అక్కడ చూడు, వాడికి 3 అంతస్తుల భవనం ఉందని అన్నాడు. ఆయనకు 4 కార్లు ఉన్నాయని అంటున్నాడు. మనకి ఎందుకు ఇవ్వడం లేదండి దేవుడు అంటున్నాడు. ఆయనకి ఎన్ని ఉన్నాయటండి? ఎన్ని ఉన్నాయి? 3 అంతస్తుల భవనం ఉంది, కార్లు ఉన్నాయి. వాళ్ళ అమ్మాయి అబ్బాయిలు అందరూ అమెరికాలో ఉన్నారు. మనకెందుకు ఇవ్వడం లేదండి? ఆయన నాకు తెలుసు, ఆ గొప్ప ఆయన నాకు బాగా తెలుసు. నేను వీడితో అన్నాను, మనోడితోటి, వాడికి కార్లు ఉన్నాయి, బాగానే ఉంది. వాడి పిల్లలు అమెరికాలో ఉన్నారు, బాగానే ఉంది. వాడికి భవనాలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఆస్తిపాస్తులు ఉన్నాయి, బాగుంది. వాడికి క్యాన్సర్ ఉంది, నీకు కావాలని అన్నాను. ఏం మాట్లాడు కదండి. అవేమొద్దు మనకి. వాడు ఎంత బాధపడుతున్నాడు, డబ్బులున్నాయి, అనారోగ్యం. ఎప్పుడు మనం వాళ్ళని చూసి మాకు ఇవి కావాలా, మాకు అవి కావాలా, అలాంటి కారే కావాలా, అలాంటి ఇల్లే కావాలా. దేవుడు ఇస్తే తీసుకోవడము ఆశీర్వాదమే. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. మొన్న ఒక ఆయన అన్నాడు, నాకంటే మా ఆవిడ 2 ఆకులు ఎక్కువ చదివింది అని అన్నాడు. నాకంటే మా ఆవిడ, చెప్పండి, నాకంటే మా ఆవిడ 2 ఆకులు. ఏం ఆకులయ్యా అని అన్నా. తమలపాకులా, ఇస్తరాకులా? కాదు సార్, చిరాకు పరాకు, అవి 2 చదివిందండి మా ఆవిడ. కొంతమంది చిరాకు పరాకులు మార్తలాగా దేవుని దగ్గరికి వెళ్ళి
అలసిపోయి ఫిర్యాదు చేసే ఆత్మ ఉంటుంది. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన 2:3 చూడండి. ప్రకటన 2:3 చూడండి. ఒకటి, నయోమి అలసిపోయి నేరారోపణ చేసింది. రెండవది, ఏలియా మరణాన్ని కోరుకున్నాడు. మూడవది, దావీదు అలసిపోయి కృంగిపోయాడు. మార్తమ్మ అలసిపోయి ఫిర్యాదు చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎఫెసు సంఘాన్ని గురించి దేవుడి వాక్యములు చెప్పి నేను ముగిస్తాను. ఆ ప్రకటన 2:3 చూడండి. చివరిగా ఈ మాట చదువుకొని ముగిద్దాం. చివరిగా 2:3, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని అంటున్నాడు. నీ సహనము నేను ఎరిగితిని, నా నామం నిమిత్తమని భారం భరించావు, అలయలేదని అలసిపోలేదని నేను ఎరుగుదును. ఎంత మంచి సర్టిఫికేట్ అండి. ఎఫెసీ సంఘంలో 7 సంఘాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఆ ప్రాంతంలో 7 సంఘాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో మనం ఆ 7 సంఘాలను చూస్తున్నాం. అందులో మొదటి సంఘము ఎఫెసు సంఘము. చెప్దామండి, ఏ సంఘం అండి? ఎఫెసు. చెప్పండి, ఏ సంఘం అండి? ఎఫెసు సంఘం. ఎఫెసు సంఘంతో దేవుడు ఏమంటున్నాడంటే, ఓ ఎఫెసు సంఘమా, నీవు అలసిపోలేదు. దావీదులాగా నీవు అలసిపోలేదు. ఏలియాలాగా నీవు అలసిపోలేదు. మార్తలాగా నీవు అలసిపోలేదు. నయోమిలాగా నీవు అలసిపోలేదు అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ 6 విషయాలు ఆయన మెచ్చుకున్నాడు. ఒకటి మెప్పు, రెండవది తప్పు, మూడవది ముప్పని 3 విషయాలు ఇందులో మనం చూస్తున్నాం. మెప్పు ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టమును నేను ఎరుగుదును. మూడవది, నీ సహనమును నేను ఎరుగుదును. నాలుగవది, ఆ దుష్టులను నీవు సహించలేదని నేను ఎరుగుదును. దొంగ అపోస్తలను నీవు పరీక్షించావని నాకు తెలుసు అంటున్నాడు. ఆరవది, భారం భరించావని నాకు తెలుసు. నీవు భారం భరించి అలయలేదని నాకు తెలుసు. ఇదంతా మెచ్చుకున్నాడు దేవుడు. సంతోషమే, దేవునికి వందనాలు. అయితే ఒక తప్పు కూడా ఆయన చూపిస్తున్నాడు. ఏంటి ఆ తప్పు అంటే, మొదటి ప్రేమను నీవు వదిలిపెట్టావు. కాబట్టి ఆ మొదటి ప్రేమను మళ్ళా నీవు తిరిగి చేయి, జ్ఞాపకం చేసుకో. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ వంగిపోయావో, ఎక్కడ నిరుత్సాహపడ్డావో అది నీవు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయమని ఆయన అంటున్నాడు. ఒకటి మెప్పు, రెండవది తప్పు, మూడవది ముప్పు. ఏంటంటే, నీవు ఆ మొదటి క్రియను చేయకపోతే, ఆ మొదటి ప్రేమను నీవు మళ్ళీ తిరిగి పొందలేకపోతే, గమనించారా, లేని ఎడల దీపస్తంభమును దాని చోట నుండి తీసివేసేదను అని ఆయన అంటున్నాడు. గమనించారా? ప్రభు ఎప్పుడు కూడా మెచ్చుకునే దేవుడు, మెచ్చుకుంటాడు. తర్వాత తప్పులేమైనా ఉంటే అది కూడా చూపిస్తాడు. ఆ తర్వాత ముప్పు ఉంది అని కూడా ఆయన చెప్తాడు. మొదటి ప్రేమ వదిలిపెట్టింది, సహనంతోనే ఉంది, ధైర్యంతోనే ఉంది. మొదటి ప్రేమ వదిలిపెట్టింది. ఆరంభ రోజులలో కొంతమంది 5 అధ్యాయాలు చదివేవాడు. ఇప్పుడు అసలు 5 వచనాలు కూడా చదవలేదు. ఆరంభ రోజులలో రక్షింపబడిన కొత్తలలో గంటల తరబడి ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు 1 నిమిషం కూడా ప్రార్థన చేసుకుంటాడు. ఆరంభ రోజులలో ఎప్పుడు చర్చిని మానివేసేవాళ్ళు కాదు. ఇప్పుడైతే నెలలో 2 సార్లన్నా గుడి మానేసి ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నారు. మొదటి ప్రేమను వదిలిపెట్టొద్దు అని అంటున్నారు. ఫస్ట్ లవ్ను మీరు వదిలిపెట్టొద్దు అంటున్నారు. స్వార్థ బాగా ప్రకటించే వాళ్ళం, ఇప్పుడు అది లేదు అని అంటున్నాడు. అలాగనే పరిచర్యలో పాల్గొనే వాళ్ళం, ఇప్పుడు లేదు అని ఆయన అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? 1 కొరింథీ 15:58 మంచి వాగ్దానం ఉంది. నిన్ను నేను కాపాడుతాను, నీవు అభివృద్ధి పొందుతావు. నా సేవలో మీరు అలసి లేకుండా ఉన్నారు కాబట్టి, అలసిపోలేదు కాబట్టి నేను మిమ్మల్ని సంరక్షిస్తానని మనందరికీ దేవదాసాయి గారు బాగా పరిచయం. ఆయన వృద్ధాప్యంలో సరిగా కళ్ళు కనపడక, సరిగా స్వరం లేక, బాగా వృద్ధుడైపోయి నడవలేక, చెప్పులు కూడా సరిగా వేసుకోలేక, ప్రభువా నేను ఇంకా రిటైర్మెంట్ తీసుకుంటాను, పదవీ విరమణ చేసుకుంటాను ప్రభు, నేను నడవలేకపోతున్నాను, నేను చూడలేకపోతున్నాను, నేను ప్రకటించలేకపోతున్నాను, నేను బోధించలేకపోతున్నాను, నేను ప్రయాణం చేయలేకపోతున్నాను, నేను అలసిపోయాను ప్రభు, ఇక నేను పదవీ విరమణ చేసుకుంటాను. ఆయన అలా వెళుతూ ఉంటే ఒక ఎద్దు బండి ఆయనకి కనపడింది. ఆ ఎద్దు బండి మీద
20 మూటలు ఉన్నాయి. ఆ ఒంటెద్దు బండి మీద 20 మూటలు ఉంటే అది గడ్డ మీద ఎక్కాలి. ఆ ఎద్దు ఎంతో ప్రయాసపడి మెల్లగా అది ఎక్కుతా ఉంది. కానీ ఆ ఎద్దుకు చేత కావడం లేదు, కానీ ప్రయాసపడుతుంది. యజమాని ఏమో పైన కూర్చొని చెడ్రకోడ తీసుకుని దాన్ని కొడతా ఉన్నాడు. ప్రయాసపడి ఎక్కుతా ఉంది. దాన్ని చూసినప్పుడు అనిపించిందట, ఈ మూగజీవి ఇంత కష్టపడుతూ ఉంటే నేనెందుకు కష్టపడకూడదు, నేనెందుకు నిరుత్సాహపడాలి, నేనెందుకు కళ్ళు కనపడలేదు అనుకోవాలి, నేను బోధించలేను అని అనుకోవాలి, నేనెందుకు ప్రయాణం చేయలేని నేను అనుకోవాలని రెట్టింపు ఆత్మ పొంది దేవదాసయ్య గారు ఆ పరిచర్యలో మరణ పర్యంతము ఆయన ఉండిపోయాడు. ఈ బైబిల్ మిషన్ వాళ్ళు ఆయన ఫోటోలు పెట్టుకుంటారు. ఆ దేవదాసయ్య గారు అని చెప్తూనే ఉంటారు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఆలస్యపోయావా? ఈ ఉదయకాలం అందు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అలసిపోయాడు, నా ఆత్మను పొందుకోండి, నేను మీకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాం ప్రభువా, మీకు వందనాలు. కొన్నిసార్లు సైతానుడు మేము అలసిపోయామని మమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. అలా అలసిపోకుండా ఉండేలాగా చేయండి ప్రభువా. దావీదు అలసిపోయినట్టుగా బైబిల్ చెప్తా ఉంది, ఏలి అలసిపోయినట్టుగా నీ వాక్యం చెప్తా ఉంది ప్రభువా. అలసిన స్థితిలో మేమున్నప్పుడు మాకు బలాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాం. మీకు వందనాలు. ప్రాణమా, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచమని చెప్తున్నాడు. మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల ఆరాధనలో నిన్ను ఆరాధించుకోవడానికి, అలసిన స్థితిని తీసివేసుకోవడానికి నీ మందిరంలో తీసుకొచ్చినందుకే వందనాలు. పుల్లరనైన పెద్ద మందిరం కట్టాడు. అప్పులు తీర్చుకోలేక అలసిపోయి ప్రభువా పదవి విరమణ చేసి దూరంగా ఉండిపోయాడు. అలాంటి అలసట మాలో నుండి తీసివేయండి ప్రభువా. రెట్టింపు బలము, శక్తి దయచేయమని యేసు నామం బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.